నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నమ్ముకున్న వారికి అండగా నిలవడం అభినందనీయం. కోట మండలం ఊనుగుంటపాలెం గ్రామంలో ధనంజయ రెడ్డి సహకారంతో పేదలకు దుస్తులు అందజేసిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం. నాయుడుపేటలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఏటి పండుగ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, నెలవల సుబ్రహ్మణ్యం. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. నాయుడుపేటలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని నృత్యాలు చేసిన చిన్నారులు, తిలకించిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు. వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి నందీశ్వరుడికి రుద్రాభిషేకం, విశేష పూజలు. విరివిగా పాల్గొని స్వామి వాళ్లను దర్శించుకున్న భక్తులు. నమ్ముకున్న వారికి అండగా నిలుస్తూ తన ఉదారత చాటుకున్నారని ధనంజయ రెడ్డిని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కొనియాడారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోట మండలం ఊనుగుంటపాలెం గ్రామంలో ఉన్న కాలనీల్లో నివసిస్తున్న ప్రజలకు ఆయన చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. కోట మండలం ఊనుగుంటపాలెం గ్రామంలో ఉన్న 3 కాలనీల్లో నివసిస్తున్న 270 కుటుంబాల వారికి వైకాపా నాయకులు కొడవలూరు ధనంజయ రెడ్డి చేయూత అందించారు. ఈ సేవా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మేరిగ మురళీధర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఒక్కరికి నిత్యం అండగా నిలుస్తున్న ధనంజయ రెడ్డి సేవలు ఎనలేనివని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని వివరించారు. ఆయన దాతృత్వానికి, ఆయన పెద్ద మనసుకు మంచి మనసున్న వ్యక్తి చేసే పనులు చేస్తుంటారు వారు. ఈరోజు నన్ను కూడా మీరు రండి, పేద ప్రజలు మధ్యలో మనం పండుగ చేసుకోవాలని నన్ను ఎమ్మెల్సీగా నన్ను ఆహ్వానించినప్పుడు ఇన్ఛార్జిగా చాలా సంతోషమైన వాతావరణంలో నేను రావడం జరిగింది. నిజంగా నాయకత్వం ఈ రకమైన వాతావరణం ఉండాలి. మనం చేసుకోవడం కాదు, మనల్ని నమ్ముకున్న పేద ప్రజలు మనం చుట్టాల్లా భావించే వాతావరణం ఒక ధనంజయ రెడ్డి గారికే ఉంటుంది. ఆయన ఏ చిన్న విషయం వచ్చినా గ్రామం నుంచి ఫోన్ వస్తే అంత టెన్షన్లో ఆ పని చేసి పెట్టే గొప్ప మనస్తత్వం వారిది. నిజంగా వారికి అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక్క ఊనుగుంటపాలెం గిరిజనవాడే కాకుండా మళ్ళా అదే రకంగా బీసీ కాలనీ, అదే రకంగా ఎస్సీ కాలనీ అన్ని కూడా ఒక్కొక్క పండుగ ఒక్కొక్క రోజు మరి అందరికి కూడా కొత్త పత్రాలు సైజును బట్టి చిన్నపిల్లలకి మరి ఏ సైజు కావాలి, మధ్య రకంగా ఏ సైజు కావాలి, మరి ఎక్సెల్ పెద్ద సైజు ఎవరికి ఉండాలి అన్ని కూడా మరి కుటుంబ సభ్యులకు ఏ రకంగా ఒక తండ్రి మరి. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రమోహన్, పుట్టా నారాయణ, కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని అడుగుజాడల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నడుస్తూ రాష్ట్రాభివృద్ధి కృషి చేస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేటలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏటి పండుగ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. నాయుడుపేట పురపాలక అధికారులు, పాలకవర్గం ఏర్పాటు చేసిన ఏటి పండుగలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని వారు వివరించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఏటి పండుగ విజయవంతం చేశారు. మీ అందరికీ తెలిసిన విషయమే, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు అందరూ కూడా అభివృద్ధి అలాగే సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేసే నాయకులు వాళ్ళందరి నాయకత్వంలో వర్క్ చేయడం, పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడతారు. రాష్ట్రం అంతటా ఎక్కడ పేదరికం లేకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కష్టపడే నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే సెంట్రల్లో మనకు మోదీ గారు ఉన్నారు. అందరి నాయకత్వంలో మనందరం ఉన్నాము. కాబట్టి రాష్ట్రం అంతా సంతోషంగా, ప్రజలందరూ సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే ఈ 18, 19, 20 తారీఖుల్లో మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది సూలూరుపేటలో. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇదే నా ఆహ్వానం. అందరూ అక్కడికి కూడా వచ్చి ఆ ఫ్లెమింగో ఫెస్టివల్ని వీక్షించి బంధుమిత్రులతో అందరూ ఫ్లెమింగో ఫెస్టివల్కి రావాలని. అక్కడ నేలపట్లో మనకు ఫెలికాన్ పక్షులు అన్నీ కూడా ఉన్నాయి. అలాగే అటకాన్ తిప్ప, బియూన్పాలెం, అలాగే శ్రీ సిటీ దగ్గర కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ వచ్చి పక్షులన్నింటినీ వీక్షించి అందరూ బంధుమిత్రులతో ఎంజాయ్ చేయాలని అందరినీ ఆహ్వానిస్తున్నాను. అందరికీ అలాగే ఫ్లెమింగో ఫెస్టివల్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఏఎన్సీ మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, గుండం సేవా ట్రస్ట్ చైర్మన్ గుండం రెడ్డి మధుసూదన్ రెడ్డి, ఓజిలి మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, నెలవల రాజేష్, పార్థసారథి, ఉయ్యాల కళ్యాణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద పోలీసులు లాఠీ చార్జీ జరిపారు. 3వ గేటు నుంచి యూనివర్సిటీ లోపలికి మంచు మనోజ్ వెళ్లారు. దీంతో మనోజ్ దంపతులను బౌన్సర్లు అడ్డుకున్నారు. గేటు దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం సిబ్బంది చేయడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అందరికీ దండం పెడుతున్నాను, గొడవ కాదు. ఎవరు రాకండి, సంక్రాంతి పండుగ సందర్భంగా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన ఏటి పండుగ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఉర్రూతలూగించాయి. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కుమార్తె చేసిన భరతనాట్యం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు తదితరులు తిలకించారు. పర్ఫామ్ చేసినందుకు గాను ఒక చిరు సత్కారం మన 786 రఫీ గారి తరపున మున్సిపల్ వైస్ చైర్మన్ గారి చేతుల మీదుగా డాక్టర్ నెలవల సరళ గారి పుణ్య దంపతులకు ద్వితీయ సంతానమై ఏకైక పుత్రికగా జన్మించిన గౌరవనీయులైన శ్రీమతి నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేసుకుని అనంతరం ఎంతో మంది పేదలకు వైద్యం అందించడం జరిగింది. వైద్య వృత్తిలో అంచెలంచెలుగా ప్రత్యక్ష రాజకీయ ఆరంగేట్రం చేసి ప్రజల ఆకాంక్ష మేరకు సూళ్లూరుపేట పాలకులలో కుంటుపడిన నియోజకవర్గం అభివృద్ధి 2024లో డాక్టర్ నెలవల విజయశ్రీ గారు గెలిచిన అనంతరం ప్రజానాడి తెలుసుకున్న శాసన సభ్యురాలిగా
see. So we invite ప్రతి సంబరాల సందర్భంగా మరి ఈనాటి ఏటి పండుగకి విజేసిన విష్ణు విలాసిని విష్ణునుతే సురవర వర్షిణి దుర్ధర సురవర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే మనుగోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కనుమ పండుగ సందర్భంగా స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. ప్రదోష సమయంలో విశ్వనాథ స్వామి వారికి నందీశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. అనంతరం విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఎన్నప్పనల్లవా ఎంతాయుమల్లవా ఎన్నప్పనల్లవా ఎంతాయుమల్లవా పొన్నప్పనల్లవా పొన్నంబలత్తవా పొన్నప్పనల్లవా పొన్నంబలత్తవా ఎన్నప్పనల్లవా ఎంతాయుమల్లవా ఎన్నప్పనల్లవా ఎంతాయుమల్లవా పొన్నప్పనల్లవా పొన్నంబలత్తవా పొన్నప్పనల్లవా పొన్నంబలత్తవా என்ன அற்புதம் இதுவே கற்பிதமோ என்ன அற்புதம் இதுவே ஆடிய மாதனே அம்பலவானனே ஆடிய மாதனே அம்பலவானனே நாட கருணையை ஏழை அறிவேனோ. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో కొలువైన శ్రీ పట్టాభి రామాలయంలో శ్రీ గోదాదేవి కృష్ణుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పుట్టం వెంకటేశ్వర రెడ్డి అనురాధ దంపతులు వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో వాకాడు సొసైటీ మాజీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డి, శ్రీ రామసేన యువకులు తదితరులు పాల్గొన్నారు. धार्मिक निर्वहणोऽस्तु धर्मकार्योऽस्तु వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమ్ముకున్న వారికి అండగా నిలవడం అభినందనీయం.
కోట మండలం ఊనుగుంటపాలెం గ్రామంలో ధనంజయ రెడ్డి సహకారంతో పేదలకు దుస్తులు అందజేసిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం. నాయుడుపేటలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఏటి పండుగ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, నెలవల సుబ్రహ్మణ్యం. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. నాయుడుపేటలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని నృత్యాలు చేసిన చిన్నారులు, తిలకించిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు. వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి నందీశ్వరుడికి రుద్రాభిషేకం, విశేష పూజలు. విరివిగా పాల్గొని స్వామి వాళ్ళని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.